స్పీకర్కు ఎర్రబిల్లి ఇచ్చిన లేఖను సభాపతి ఆమోదించారు. దీంతో టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఆమోదించినట్లయింది. టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఆమోదించారు. స్పీకర్కు ఎర్రబెల్లి ఇచ్చిన లేఖను సభాపతి ఆమోదించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, స్పీకర్కు ఎర్రబెల్లి ఇచ్చిన లేఖను సభాపతి ఆమోదించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఎర్రబెల్లి ఇచ్చినటువంటి లేఖకు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ఎందుకంటే గతంలో ఏదైతే టీడీపీలో ఉంటూ ఫ్లోర్ లీడర్ గా ఉంటూ వీళ్ళ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనార్హత వేటు వేయాలని ఇచ్చినటువంటి ఫ్లోర్ లీడరే ఇప్పుడు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని చెప్పి లేఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో శాసన మండలిలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులు టీఆర్ఎస్ లో చేరడం మూలంగా మండలిలో కూడా ఇలాంటి నిర్ణయాన్ని స్పీకర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టీడీపీలో ఉన్నటువంటి సంఖ్య చూసుకుంటే మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు, అయితే వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఎర్రబెల్లి చేరే సమయానికి అప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అప్పటికి కూడా టీడీపీ గెలిచినటువంటి సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు మారారు. వీరే మెజారిటీ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయమే అల్టిమేట్ అవుతుందని చెప్పేసి అసెంబ్లీ రూల్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 10 మంది తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు తాజాగా ఏదైతే గోపి నెక్స్ట్ గాంధీ వీళ్ళిద్దరు కూడా టీడీపీ సభ్యులుగా ఉంటూ మమ్మల్ని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలి అని చెప్పేసి 2 రోజుల క్రితమే లేఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని తెలంగాణ స్పీకర్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఓవరాల్ గా తెలంగాణలో టీడీపీకి ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలంతా ఇప్పుడు టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 మందికి సంబంధించిన 12 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఆ సభ్యులు విలీనం అవడం తాజా రాజకీయ పరిణామాల్లో పెద్ద చర్చగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చారి. స్పీకర్కు ఎర్రబిల్లి ఇచ్చిన లేఖను సభాపతి ఆమోదించారు. దీంతో టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఆమోదించినట్లయింది. మొత్తం 15 మందిలో 12 మంది టీఆర్ఎస్లో చేరడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని కూడా తెలుస్తోంది. స్పీకర్కు ఎర్రబిల్లి ఇచ్చిన లేఖను సభాపతి ఆమోదించడంతో టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోనికి పూర్తిగా ఎమ్మెల్యేలుగా ఆమోదించినట్లు అయింది.